దుగ్గిరాలలో పసుపు కోల్డ్ స్టోరేజ్ లో రైతులు దాచుకున్న పసుపు పంట అగ్నికి ఆహుతై నెలలు గడుస్తున్న రైతులకు ఎలాంటి న్యాయం జరగలేదని రైతు సంఘ నాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. దుగ్గిరాలలో పసుపు కోల్డ్ స్టోరేజ్ లో తెనాలి, దుగ్గిరాల, కొలిపర్ మండలం ఇతర ప్రాంతాల్లో పసుపు పంట వేసిన రైతులు కోల్డ్ స్టోరేజ్ లో దాచుకున్న పసుపు పంట మొత్తం అగ్నికి ఆహుతై నెలలు గడిచాయని, అయినప్పటికీ కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం ఎటువంటి నష్టపరిహారం రైతులకు చెల్లించలేదని రైతు సంఘం నాయకులు ఆరోపించారు. రైతులకు న్యాయం చేయాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజ్ లో కోట్లాది రూపాయలు పసుపు పంట అగ్నికి ఆహుతి అయిందని, అయినప్పటికీ కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నదని చెప్పారు. రైతులకు క్వింటాకు 12,500 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అధికారులు నిర్వహిస్తున్న జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో రైతులకు నష్టపరిహారం అందించే దిశగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ములక శివస్వామిరెడ్డితో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన రైతు నాయకులు, రైతులు పాల్గొన్నారు. కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కానీ రాలేదు. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ రైతులు పడిగాపులు పడాల్సిన పరిస్థితిని నెలల తరబడి దీక్షలు చేసినా కానీ ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు. ఇవాళ సబ్ కలెక్టర్ గారు స్పందించి అన్ని రైతు సంఘాలతో కూడా జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం పెట్టారు. దీంట్లో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు. మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వాన్ని మేము ఏదైతే దాచుకున్నామో ఆ దాచుకున్న పసుపుని మాకు తిరిగి ఇవ్వటం, లేదా ప్రభుత్వం మేము అంగీకరించినట్లు క్వింటాకి 12,500 రూపాయలు ఇవ్వటం, అదేవిధంగా మేము రైతుల్ని నట్టేట ఉంచిన కోల్డ్ స్టోరేజ్ యజమాని మీద క్రిమినల్, సివిల్ చర్యలు చేసుకోవాలి. అట్లాగే ఆర్ఆర్ యాక్ట్ పెట్టి ఆ యొక్క యజమాని నుంచి రికవరీ చేసి రైతులకు ఇప్పించాలని మేము సబ్ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి. శుభం కోల్డ్ స్టోరేజీలో పసుపు దగ్ధమైన నష్టపోయిన పసుపు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నష్టపరిహారం ఇప్పించమని వివిధ దశల్లో జరిగిన ఆందోళన ఫలితంగా మన సబ్ కలెక్టర్ గారు కృషి ప్రారంభించారు. వారికి ధన్యవాదాలు చెప్పాం. అదే సందర్భంలో ఈ సంఘటన మీద పూర్తి విచారణ జరిపి తత్సారం చేయకోకుండా వెంటనే పసుపు రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని మేము రైతు సంఘాలు, రైతులందరం కూడా ఏకోన్ముఖంగా సబ్ కలెక్టర్ గారికి 3 అంశాలను వారి దృష్టికి తీసుకొచ్చాం. ఒక అంశం ఏంటంటే ఈరోజు పసుపు రైతులు ఆదుకోవాలంటే ఒక్క కింటాకి 12,500 రూపాయలు నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించి రైతులను ఆదుకోవాలని. రెండో అంశం ఏంటంటే కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. వాళ్ళ కుట్రపూరితంగానే ఈ కోల్డ్ స్టోరేజ్ దగ్ధమై పసుపు రైతులు నష్టపోయారని విచారణ తేలుతూ ఉంది. కాబట్టి రైతులకి న్యాయం జరగాలంటే, గరిష్ట లాభం జరగాలంటే మరి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం యొక్క ఆస్తులను రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం జప్తు చేసి ఆ డబ్బుల నుంచి పసుపు రైతులను ఆదుకోవాలని. 6 కాలం కష్టపడి పండించినటువంటి పంటను మొత్తాన్ని కూడా కోల్డ్ స్టోరేజ్లో దాచుకుంటే ఆ కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం నిర్లక్ష్యం వలన కానీ, వాళ్ళ అత్యాస వలన కానీ ఈ అగ్ని ప్రమాదం జరగటం చాలా దుర్మార్గం. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు రైతులు తీవ్రమైన ఆవేదనతోటి అనేక ఆందోళనలు చేస్తూ ఉన్నారు. అనేక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇప్పటికీ సబ్ కలెక్టర్ గారు 2 మీటింగులు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కొంత పురోగతి కనిపించినట్టుగా అనిపిస్తుంది, కానీ ముందుకు పోవట్లేదు. వాస్తవంగా కూడా ఈ 2 నెలల నుంచి ఎన్నికల కోడ్ ఉండటం వల్ల కొంత జాప్యం జరిగి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మళ్ళీ అమ్మటే పిలిచి సబ్ కలెక్టర్ గారు రైతులతోటి మాట్లాడటం జరిగింది. రైతులు ఆవేదనను అర్థం చేసుకొని మళ్ళీ తొలకర రావటం, మళ్ళీ పంటలో మొదలవ్వటం, పెట్టుబడులు లేక, ఎటువంటి ఆదాయం లేక, ఎవరి దగ్గరన్నా అప్పు తెచ్చుకుందామన్నా కానీ ఇచ్చే పరిస్థితులు లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీటినన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ యంత్రాంగం కానీ, రాబోయే కొత్త ప్రభుత్వం కానీ త్వరగా నిర్ణయం తీసుకొని రైతులకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి